జెనోసైడ్ అంటే ఒక వర్గపు అణచివేత, ఒక మతపు అణచివేత, ఒక మతాన్ని లోకంలో లేకుండా చేయటం, ఆ మతం మీద విధ్వంసం చేయడం, అరాచకం చేయడం. ఇప్పుడు ప్రస్తుతం మణిపూర్లో జరుగుతోంది. హిందువుల ఊచకోత, అక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతోంది. రెండు తెగల మధ్యన సంఘర్షణ వచ్చినప్పుడు ఆ తెగల వెనకాల మతపరమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. కుకీల మీద దాడిని క్రైస్తవుల మీద దాడిగా అభివర్ణించింది షర్మిల. గుడ్, మంచిది. మరి ఇప్పుడు మైతీల మీద దాడిని పదే పదే షర్మిల మాట్లాడింది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా. మైతీలు 100కి 90% మంది హిందువులు ఉన్నారు, కుకీలు 100కి 70-80% మంది క్రైస్తవులు ఉన్నారు. జరుగుతున్నది అది. వాస్తవంగా ఈ రెండు తెగల మధ్యన వెనకాల చైనా ఉంది, బర్మా ఉంది, డ్రగ్స్ మాఫియా ఉంది. వీళ్ళ అందరి యొక్క లక్ష్యం ఆ ప్రాంతంలో హిందూ జాతి అంతం, మైతీ తెగ అంతం. 6గురిని, చిన్న పిల్లలతో సహా 3 పిల్లలు 3 మహిళల్ని చంపేశారు. షర్మిల మాట్లాడలే, ఎవరు మాట్లాడలేదు. అది పక్కన పెడితే భవిష్యత్తులో ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి వలసలు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఉంటే బ్రతకరు అనేటటువంటి ఒక భయోత్పాతాన్ని అయితే సృష్టించారు. భరోసానివ్వడంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడం వైఫల్యానికి కారణమవుతుంది. ఒకప్పుడు 92లో కాశ్మీర్లో జరిగినప్పుడు మీరు నిద్రపోతున్నారా అంటూ ఆ రోజున ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ, మీ వల్లనే ఇదంతా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండి ఇది కాపాడలేకపోవడం హిందువులది అనేటటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఏం చేసైనా సరే అక్కడ హిందువుల్ని అవతలకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది.